ఢిల్లీ పోలీస్ ఎస్ఐ అంకుర్ మాలిక్ సైబర్ ఫ్రాడ్స్ ద్వారా వీళ్ళు సీజ్ చేసిన 2 కోట్ల అమౌంట్ తీసుకొని పరారయ్యాడు. ఎవరితో అంటే ఇంకొక పోలీస్ ఆఫీసర్ నేహా పూనియా అనే ఆమెతో పరారయ్యాడు. అయితే హైలైట్ ఏంటంటే వీళ్ళిద్దరు 2021 బ్యాచ్ అనమాట. దాంట్లో వీళ్ళిద్దరికి ఇంటిమసీ ఏర్పాటై వీళ్ళిద్దరికి సెపరేట్ గా ఇద్దరితో పెళ్లిళ్ళైంది. అయినా కానీ వీళ్ళిద్దరు లేచిపోయారు ఒక రకంగా చెప్పాలంటే. అయితే వీళ్ళు గోవా, మనాలి, జమ్మూ అండ్ కాశ్మీర్ దీంట్లో లగ్జూరియస్ గా వెళ్ళి ఫైనల్ గా వెళ్ళి మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో సెటిల్ అవుదామని ఫిక్స్ అయ్యారు. ఏమైందంటే వీళ్ళు ఈ అంకుర్ మాలిక్ ఎస్ఐ అన్నాడు కదా, వెళ్ళి కోర్టులో ఈ డబ్బులు 2 crores ఉన్నాయి కదా దాన్ని ఫేక్ కంప్లైంట్స్ పెట్టి దాన్ని విడుదల చేయాలి అనేటట్టుగా కంప్లైంట్స్ పెట్టి విడుదల చేసి వీడు తీసుకొని పరారైపోయాడు. ట్రిప్ అంతా వెళ్ళి ఫైనల్ గా మధ్యప్రదేశ్ లో ఫేక్ ఐడెంటిటీస్ క్రియేట్ చేసి అక్కడ సెటిల్ అవుదాం అనుకుంటుంటే వీళ్ళు పట్టుకున్నారు. వీళ్ళతో పాటు ఇంకొక 3 కూడా పట్టుకున్నారు. ఏంటంటే ఈ మనీని గోల్డ్ లోకి ఇతను కన్వర్ట్ చేశాడో, ఆ గోల్డ్ లోకి ఎవరైతే కన్వర్ట్ చేశాడో అతన్ని, అదే విధంగా వీళ్ళు ఇంకొందరి బ్యాంక్ అకౌంట్స్ వాడుకున్నారు అనమాట వాళ్ళని. మొత్తానికి వీళ్ళిద్దరూ ఇంకొక 3 మొత్తాన్ని 5 పట్టుకున్నారు. ఎక్కడ పడితే అక్కడ చూస్తే అక్రమ సంబంధాలు, మొగుడిని చంపేయటం, పెళ్ళాలను చంపేయటం, పిల్లలు ఉన్నారా లేదా అదేం పట్టించుకోవట్లేదు, ఉన్నా కానీ లేచిపోవటం, పెళ్ళి ఒక 10 ఏళ్ళు అయితే దాని తర్వాత మళ్ళీ అక్రమ సంబంధం, కుటుంబ సభ్యులని లేదు, చుట్టాలని లేదు, పక్కాలని లేదు, పొలిటీషియన్స్ అని లేదు, పోలీసులు అని లేదు, ఎక్కడ చూసినా ఇవన్నీ, ఏ దేశంలో చూసినా ఇదే రచ్చ. నీతిగా బతుకుదాం అన్న ఉద్దేశమే లేదు.